నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నిజం చెప్తే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి మునిశాపం ఉందన్నది 40 ఏళ్ల ఆయన రాజకీయాన్ని చూస్తూ వచ్చిన ఎవరైనా చెప్పే మాట. అలాంటి చంద్రబాబు నిజం చెప్పారు. మీరు విన్నది నిజమే. నారా చంద్రబాబు నిజం చెప్పారు. నిజంగా నిజం. అనుక్షణం పచ్చి అబద్ధాలతో నరం లేని నాల్కను నానా రకాలుగా మడతపెట్టే చంద్రబాబు తొలిసారి నిజం చెప్పారు. ఇంతకీ ఆ నిజమేంటో తెలుసా? తాను ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదన్నారు. చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదని నిప్పులాంటి నిజాన్ని చెప్పారు చంద్రబాబు. అవును మరి, రైతుకి ఒక్క క్షణమైనా అండగా నిలిచిన చరిత్ర చంద్రబాబుకి లేనేలేదు. అన్నదాతల చేత కన్నీరు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతోంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించే నేల మీద అన్నదాత దుఃఖీభవ అని శపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రతి ఏటా 20,000 రైతులకు పెట్టుబడి సాయం. ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో ఊదరగొట్టిన సూపర్ 6 హామీల్లో ఇదొకటి. అధికారంలోకి రాగానే సీజ్ ద సూపర్ 6 అంటూ పైశాచికత్వం ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం కర్షకులను నిలువునా ముంచేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం సంగతి దేవుడెరుగు. జగన్ ప్రభుత్వంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్ని సైతం నిలిపేశారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఒక్కో రైతుకి పెట్టుబడి సాయం కింద 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఘనత వహించిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా? కేవలం 5,000 రూపాయలు. అన్నదాతల ఉసురు పోసుకుని ఊరేగుతున్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతకి అన్ని రకాలుగా నరకం చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇంకెన్ని రకాలుగా రైతన్నని పీడించవచ్చన్న దాని మీద దృష్టి పెట్టినట్లుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. 5 ఏళ్ల జగన్ పాలనలో వ్యవసాయం పండుగలా అనుభవించిన కర్షకులు గత 14 నెలలుగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం అన్న నానుడి ఈనాటిది కాదు. చంద్రబాబు రాజకీయాన్ని కానీ ఆయన చరిత్రని కానీ వర్తమానాన్ని కానీ పరిశీలిస్తే ఎవరైనా చెప్పేది ఇదే. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం అనే. అలాంటి చంద్రబాబు నిజం చెప్పారు. రైతన్నల సాక్షిగా రైతుల గురించే ఆ నిజం చెప్పారు. పచ్చి అబద్ధాలతో అవసరానికి అనుగుణంగా నాలుకను మడత పెట్టడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు నోట నిజం రావటం అంటే సాధారణ విషయం కాదు కదా. ఇంతకీ ఆ నిజం ఏంటో మీరే వినేయండి. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. విన్నారుగా? గతంలోనే కాదు, ఈ 14 నెలలు మాత్రమే కాదు, రాబోయే 3 ఏళ్ల 10 నెలలు కూడా అన్నదాతల దుస్థితేంటో చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతల ఉసురు పోసుకోవటంలో సరికొత్త రికార్డును సృష్టిస్తూనే ఉన్నారు. అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏటా ప్రతి రైతుకు తామే 20,000 ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు, లోకేష్ సహా కూటమి నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ము 6,000తో కలిపి 20,000 మాత్రమే సాయం అంటూ నాలుక మడతేశారు. గతేడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అమలుకు 1,00,000 ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది. చివరకు అన్నదాత సుఖీభవ కింద 5,000 ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 26,000 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ లెక్కన 2023-24లో అర్హత పొందిన 53.58 లక్షల మందికి ఇవ్వాలంటే 10,716 కోట్లు అవసరం. కానీ 2024-25లో ఇదిగో అదిగో అంటూ తొలి ఏడాది ఇవ్వాల్సిన 10,716 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది 21,432 కోట్లు జమ చేస్తుందని రైతులు భావించారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుందని అనుకున్నారు. కనీసం ఈ ఏడాది 20,000 చొప్పున ఇవ్వాలన్నా 10,716 కోట్ల బడ్జెట్లో కేటాయించాలి. కానీ 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం 6,300 కోట్లతో సరిపెట్టింది.
దీంతో వడపోత అనంతరం 46.86 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. అంటే వైఎస్ఆర్సీపీ హయాంతో పోల్చుకుంటే 6.72 లక్షల మందికి కోత పెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నికల వేళ ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. మొదటేడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది 7 లక్షల మందికి పైగా రైతులను అనర్హులుగా ప్రకటించి 46.86 లక్షల మంది రైతులకు కేవలం 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతాంగం పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకొని ఎంతో సంతోషంగా గడిపేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఈ రైతు భరోసా అందించడం స్టార్ట్ చేసి ప్రతి ఏడాది టెన్షన్గా ఇస్తూ 5 ఏళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి మనం అందరం చూసాం. 10,700 కోట్లు రైతులకి బాకీ పడ్డారు వీళ్ళు. ఈరోజు రెండో ఏడాది వీళ్ళు 20,000 ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి, ఏడాదికి ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా చూశారు రైతులందరూ. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలుదారులకు 2019-23 మధ్య ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేది. ఏటా సగటున 1.64 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులందరికీ భూ యజమానులతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో గొప్పగా ప్రకటించారు. ఆచరణకొచ్చేసరికి సీసీఆర్సీ కార్డులతో పాటు ఈ పంట నమోదు తప్పనిసరి అని మెలికపెట్టారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే ప్రత్యేక మేళాల ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేసేవారు. కానీ ఈ ఏడాది జూన్ 3వ వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది 10 లక్షల కార్డుల జారీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3 లక్షల మందికి మించి కార్డులు ఇవ్వలేదు. సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు సాయం అందిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటు పెట్టుబడి సాయంలో నిలువునా మోసం చేసి, అటు కౌలుదారులను ముంచేసి రైతుకు వెన్నుపోటు పొడవటంలో తానను మించిన వాళ్లే లేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం 3 నెలలైన తరువాత ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 జత చేసి, ఆ రోజునేమో ఎన్నికల సభలలో నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో పనే లేదు, 20,000 నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం 3 నెలల తర్వాత 5,000 రూపాయలు ఇచ్చి, అది కూడా 7 లక్షల మందికి కోత వేసి రైతు బాంధవుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు యూరియా లభించక క్యూలల్లో పాపం అతలాకుతలమైపోతున్నారు. ఎన్నికల వేళ రైతులను నానా రకాల హామీలతో మభ్యపెట్టిన చంద్రబాబు చివరకు సూపర్ 6లో కూడా రైతులకు అభయం ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఒక్క హామీని అమలు చేయలేదు. జగన్ పాలనలో రైతులకు అండగా నిలిచిన విప్లవాత్మక సంస్కరణలు కూడా అటకెక్కించారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశారు. దళారులకు రైతులను అప్పగించి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇలాంటి కూటమి సర్కార్ అకాల వర్షాలకు బలైపోయిన తమను ఆదుకుంటుందన్న ఆశ ఏమాత్రం లేదని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబును నమ్మినందుకు తమకు ఈ దుస్థితి పట్టిందని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. కరవు కోరలు, ప్రకృతి వైపరీత్యాలు, వీటికి మించి రైతన్నల మీద పగబట్టారు పాలకులు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతోన్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య ఆదుకునే అండ దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్న వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోన్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతలను చూసి వికటాట్టహాసం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 14 నెలలయ్యింది. ఈ 14 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో రైతు సంతోషంగా లేడు. మొదట ధాన్యం రైతుల దైన్యం చూసి తెలుగు ప్రజలంతా చలించిపోయారు. ఆ తర్వాత మిర్చి రైతుల వంతొచ్చింది. తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక
మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిడ్డంగుల్లో లక్షల బస్తాల మిరప నిలవ ఉండిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అలానే పత్తి, కంది, టమాటా ఇలా అన్ని పంటల్లో మద్దతు ధర లేక పెట్టుబడి ఖర్చులు దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు. ఆపై అకాల వర్షాలతో వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతు లక్షల్లో నష్టాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక అల్లాడిపోయారు. ఆ తర్వాత పొగాకు రైతుల వంతొచ్చింది. ఆ పైన మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక బావురమన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు. పంట పండించేదాకా 1.25 లక్ష కష్టాలు పడి అప్పులు చేసి చివరకు పంట చేతికి రాక నిండా మునిగిన రైతులు ఓవైపు, పంట చేతికొచ్చి గిట్టుబాటు ధరలేక నిండా మునిగిన రైతులు మరోవైపు. ఈ 14 నెలల్లో ఏపీలో జరుగుతూ వచ్చిందిదే. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబు దాన్ని నిజం చేసి చూపించాలని తెగ తపన పడుతున్నట్లున్నారు. లక్షలాది మంది రైతులకు కన్నీళ్లు, అప్పులు, కడగండ్లు మిగులుస్తున్నారు. పంటకి గిట్టుబాటు ధరను కల్పించే దిశగా కనీస ప్రయత్నం చేయటం కాదు కదా, కనీసం అటువైపు చూసిన పాపాను కూడా పోవటం లేదు చంద్రబాబు ప్రభుత్వం. మిర్చి రైతుల నుంచి మొదలు పెడితే చిత్తూరు మామిడి రైతు వరకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాతే వాళ్లకి న్యాయం జరిగింది. అన్నదాతల ఆక్రందనలు వినిపించటం లేదా అని జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేస్తే కాని తోలుమందం సర్కార్లో చలనం రావటం లేదు. కనీసం అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు అండగా ఉండటం మానేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనల కేంద్రంగా కుట్రలు పనటం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో బిజీ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. అయితే ఖరీఫ్ సాగు రైతులకు ఎరువు కరువైంది. ఎకరాకు 1 కట్ట యూరియా, 1 కట్ట డిఏపి తప్పనిసరిగా వేయాల్సి ఉంది. కానీ ఏపీ అంతటా ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రంగా అభయం లభించేది. కానీ ఇప్పుడు మాత్రం ఎరువుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర దాకా అన్ని రకాలుగా అన్నదాత అల్లాడిపోతున్నారు. ఎరువులను అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని ఒకసారి రివ్యూ తీసుకుని, గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా రైతులకి యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ ఏదైనా సరే ఏ విధంగా రైతులకి అందుబాటులో తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 270 రూపాయలకి ఒక యూరియా బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్లాక్ మార్కెట్లో 350 నుంచి 400 రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అసలే రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు, ప్యాడీ రైతు అయితేనే, ఆక్వా రైతు అయితేనే, మామిడికాయల రైతు అయితేనే, పొగాకు రైతు అయితేనే, ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. గతేడాది కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన వేలాది మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. గిట్టుబాటు ధర రైతులను భయపెడుతూనే ఉంది. ఇటు చూస్తే ఎరువులకు దిక్కులేదు. ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధిస్తోంది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరతను సృష్టిస్తూ బస్తాపై 200 నుంచి 500 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అన్నదాతలను అన్ని రకాలుగా వేధించి అప్పుల ఊబిలో కూర్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఇది 4వ పర్యాయం. ఏనాడు కూడా రైతుకి అండగా నిలిచిన పాపాన పోలేదు. ఈ 14 నెలల పాలనలో అన్నదాతల మీద పగబట్టిన తరహాలో మరింత రాక్షసంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి పాలనలో అష్టకష్టాలు పడుతోన్న రైతన్నలు వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకుని మాకీ కర్మేంటి దేవుడా అని బావురుమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, పంట నష్టపరిహారం, 1-2 విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగునా రైతన్నకి అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి అలిసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలనిస్తోంది.
పాలకులే ప్రజల మీద పగపట్టిన పైశాచిక ఏలుబడిలో సంక్షేమం అభివృద్ధి అన్నది ఏపీలో నిషేధ అంశాల్లా తయారయ్యాయి. సాయమో రామచంద్ర అని 14 నెలలుగా కూటమి ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్న అన్నదాతలను ఆదుకున్నదే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చలనం రావటం లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా పరిస్థితిని చక్కదిద్దే దిశగా ఆలోచన చేయటం లేదు. రైతుకు భరోసా కల్పించడంలో 100కు 100% విఫలమైంది చంద్రబాబు సర్కార్. వ్యవసాయం దండగా అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకొని తమ దుస్థితిని చూసుకొని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవ్వరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కు పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటేడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడటానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,500 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేసింది. పంట నష్ట పరిహారం అయితే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్ కు ముందుగానే పంటల ప్రణాళికలను రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరో 3 ఏళ్ల 10 నెలలు తమ పరిస్థితి ఎలా ఉండబోతుందో తలుచుకొని ఉలిక్కి పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.